అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్టు పండరి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి చేసేసి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తూ ఉంది. అంటే మొత్తం ఇది చూస్తున్నాం, రైతు సంబంధించిన దాంట్లో గ్యారంటీల పేరిట అన్ని రైతు భరోసాలు ప్రతిసారి ఎప్పటికప్పుడు 7,500 అని చెప్పి ఇప్పటికి 10,000 రూపాయలు వేసింది. ఆ తర్వాత రకరకాల రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు మొత్తం. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే 2.5 సంవత్సరంలో వీళ్ళు చేసినటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల వల్ల ఎట్లాంటి నీళ్లు వాడుతున్నాయో తెలుసా తెలంగాణ రాష్ట్రంలో. ఒకసారి మీకు ఒకటి చూపిస్తాం. ఇది బస్వపూర్ ప్రాజెక్ట్ అని అంటారు. దీన్ని తెలంగాణ సంబంధించిన దాంట్లో వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి బస్వపూర్ రిజర్వాయర్కి సంబంధించినటువంటి కెనాల్ ఇది ఇక్కడ నుంచి చిట్టాల దాకా నీళ్ళు ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే స్థానికంగా ఉన్నటువంటి మా ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే, ఆయన పేరు ఏం పేరు, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, ఆయన కుండబట్టి ఈరోజు అల్లకెళ్ళి తీసుకొని వచ్చి నీళ్ళు ఇలా పోసిన అనమాట. ఇది ఎల్లంపల్లి, ఇట్లా ఊపడేది ఎల్లంపల్లి. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనమాట. ఏదే అది బసప్పూర్ నుంచి పోయి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దాకా గిడి దాకా ఈంచల్లికి గిడ కట్టింది చూడండి మీకు. ఈడొక రిజర్వాయర్ వేసిండు. ఈ రిజర్వాయర్ తర్వాత ఈడొకది బరేజ్, పెద్ద బరేజ్ ఇది. ఈ బరేజ్ నుంచి ఇంచ లేపిన తర్వాత మీ అందరూ మన సోషల్ మీడియాలో బాగా వైరల్ అని చూసిరు. వాళ్ళు మనోళ్ళతో ఆటలు ఆడుతున్నారు అనమాట. నేను భువనగిరికి గోదావరి జలాలు తీసుకొని వచ్చినా అని చెప్పేసి నీకు పక్కన మీకు ఒక విజువల్ కూడా వేసి చూపిస్తా. విజువల్ మన కాడ ఉంది కాబట్టి ఈ నీళ్ళని చూసినావా, ఎల్లంపల్లి అనమాట. ఇదంతా ఎల్లంపల్లి. ఇది ఎక్కడ కాళేశ్వరం సంబంధించింది కాదని చెప్పేసి ఎల్లంపల్లి నుంచి భువనగిరి నియోజకవర్గాల్లోని ఒక తుక్కపురం, ఒక గౌజ్ నగర్ చెరువు నింపడానికి ఆయన కట్టినటువంటి ఇది ఒక్క 2.5 సంవత్సరంలోనే భువనగిరికి ఏమంటారు దాన్ని, మన యాదాద్రి భువనగిరి జిల్లాకు భువనగిరి నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్లు, అందులో గోదావరి నీళ్లు 300 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నీళ్ళని తీసుకొచ్చిన ఘనత మరి గౌరవనీయ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి దక్కుతుంది. దానికి ఇదే సాక్ష్యం అన్నట్టు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే మాటలా, అంటే ఎంత కష్టపడాలి, ఎంత ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, ఎంతమందికి భూ నిర్వాసితులను ఆదుకోవాలి, ఎన్ని కేసులు ఎదుర్కోవాలి, ఎంత 300-400 కిలోమీటర్ల నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత మరి నిజంగా స్థానిక రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు. ఆయన ఈ ఎల్లంపల్లి నీళ్ళతో ఎంత సంతోషంగా ఉన్నారు అడుగుతానికి. సరే, ప్రతిపక్షాలు ఉంటాయి, రైతులు ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఒక రైతుడా మరి ప్రతిపక్ష నాయకుడా లేకపోతే ఏందని ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రైతులతో కూడా తీసుకున్నాం మనం ఇప్పటిదాకా. ఈ తర్వాత ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు మరిగా. అంటే ఏమంటారు, మేము కాళేశ్వరం గొప్పది అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తూ ఉంటాయి. మా ఎల్లంపల్లి నుంచి నేను నీళ్ళు ఇచ్చినామని చెప్పేసి అధికార పక్షం చెప్తూ ఉంటుంది. మరి నిజంగా ఆ నీళ్ళు ఎక్కడి, ఈ నీళ్ళు ఎక్కడిది, ఈ తూము ఎక్కడిది, ఈ కథ ఎక్కడిది, ఏం కథ మీద ఈయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఏం పేరు మీ పేరు? జనగాం పాండు. జనగాం పాండు అయితే యాదాద్రి భువనగిరిలో ఏం చెప్తున్నావే? జనగామా లేకపోతే ఇంటి పేరు? ఇంటి పేరు జనగామా. మన ఆ విషయం చెప్పాలి. సరే, ఏం పట్ట మొత్తానికి ఎల్లంపల్లి అయిపోయిందంటగా. ఎల్లం పెళ్లి లేదు, సున్నం పెళ్లి లేదు. ఏం పెళ్లి ఉంది మరి? ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేయసాతగాక కేసీఆర్ కట్టించినటువంటి గోదావరి నదికి కాళేశ్వరం ప్రాజెక్టు మరి 2018 ముందే 2.5 సంవత్సరాల కాలంలో ఆ ప్రాజెక్టు బ్రహ్మాండంగా కట్టి తెలంగాణ రైతాంగానికి రైతు కళ్ళల్లో ఆనందం నింపాలనే ఒక మంచి ఆలోచనతోటి ఆనాడు ఉద్యమంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతులను ఏ విధంగా చేసుకోవాలి, రైతును రాజు చేసుకోవాలని ఒక మంచి ఆలోచనతోటి కేసీఆర్ గారు ఒక దృఢమైనటువంటి ఆలోచనతోటి మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇవాళ ఒక్క పిల్లరు ఇప్పుడు నీళ్ళు ఎక్కడి, కాళేశ్వరం నీళ్ళు. ఎల్లంపల్లి అంటే ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో డాక్టర్ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి తీసుకొచ్చిన నీళ్ళు. కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి చేసింది ఏంటంటే గిదే ఎల్లంపల్లి ప్రాజెక్టు గిదే ఏంది ఈ 3-4 గంటలు చేసి పెట్టి తీయంగానే కానీ పూలు తలుకుంటున్నాయన. మరి మొన్న 6 నెలల కింద బసపురం రిజర్వాయర్ కింద నీళ్ళు ఇప్పినాడేమో గోదావరి నీళ్లు, కాళేశ్వరం నీళ్ళని నీళ్లు తల్లుకొని పూలు తల్లుకున్న నాయకుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి బసాపురం రిజర్వాయర్ కింద గత 8-9 నెలల కింద కాలంలో మేము కూడా గతంలో మేము చెప్పాం. మరి కాళేశ్వరం కూలిపోయిందన్నావు, కుమిలిపోయిందన్నావు, అన్ని అన్నావు. మరి కూలిపోయిందన్న నీళ్లు ఇలా తల్లుకుంటున్నావు అనిల్ కుమార్ రెడ్డి. ఇలా ఎక్కడి ఆ నీళ్లు, కూలిపోయిందన్న నీళ్లు చల్లుకోవడానికి హక్కునికి ఎక్కడిది అని చెప్పి మేము ఆ రోజు ప్రశ్నించాం. ఇక అంటారు చేయసాతగాక కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా ఇచ్చిన 420 హామీలకు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఇది ఒక డైవర్స్ రాజకీయం కోసం 100% నమ్ముతా ఉన్నారు. జనం ఎందుకు వేసినవరా నాయన, ఈ ఇచ్చిన 420 హామీలకు మాయ మాటలు నమ్మి
రైతులకు రుణమాఫీ అని అదొక 60% రుణమాఫీ అయింది. ఇలా రైతు బంధు ఇలా కేసీఆర్ ఉండగా పంట ఇట్లా దున్నకాలు స్టార్ట్ కాగానే టింగు టింగ్ అని ఇలా అందుకే అందరి పడేది. లేదు ఇప్పుడు సరే జరిగింది రైతు భరోసా, రైతు బంధు, ఇక నీకు నాకు మనం అంతా ఈ ప్రాంతం వాసులమే, మనకు నీళ్ళు అంటే ఎంత ఎమోషన్ ఉంటుందో. ఓకే, వచ్చిన నీళ్ళు వచ్చినాయి, దాని మీద స్వాగతించి నెత్తినలు వెళ్ళకుండా అసలు ఈ నీళ్ళు ఆ నీళ్ళే కావు, ఇది వేరే నీళ్ళని ఎందుకు ప్రాపగండ చేస్తున్నారు? ఇక్కడేనో రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఈ బడ్జెట్ సమావేశాల వరకు 3,75,000 కోట్లు అప్పు చేసిండు. ఒక్కటి ఒక నమూనా చూపించండి తెలంగాణ రాష్ట్రంలో. వడ్డీ ఎడ కట్టిండు? వడ్డీ ఇప్పుడు వడ్డీ కడితే ఏం కడతాం? 10 పైసలు 5 పైసల మందం కడతాం వడ్డీ. నేనేమంటున్నా, అప్పు కడితే ఇప్పుడు ₹1,00,000 అప్పు తెస్తాం, నెలకు 2,000 అవుతాయి అప్పు. 2,000 కట్టి నువ్వు 98,000 నువ్వు అన్ని ఇష్టరాజ్యంగా చేసి నువ్వు సాకు చూసి నేను ఆయన అప్పే కడుతున్నావు. అప్పేం కట్టినావు? వడ్డీ ఎవడైనా కడతాడు. ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా రుణం తీసుకుంది ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కడుతుంది. నేనే మొత్తం చేస్తున్నా అనేది కాదు. ఇది ఏంటంటే ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో 3,60,000 కోట్లు అప్పు చేస్తే ఇవాళ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ ఇలా రైతులకు రుణమాఫీ ఒక 2 టైమ్స్ రుణమాఫీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా కలెక్టర్ భవనాలు, ఎంఆర్ఓ భవనాలు, జిల్లా పరిషత్ కార్యాలయాలు, అన్ని కార్యాలయాలు ఒక సమకృతి మార్కెట్ ఆఫీసులుగా తయారు చేసి ఇలా బ్రహ్మాండంగా తీర్చిండు. ఇలా పల్లెల్లో బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ కేసీఆర్ రాకముందుకు ఒక గల్లీ 200 మీటర్లు సీసీ రోడ్ ఉంటే అంత దౌర్భాగ్య స్థితి ఉండే. కేసీఆర్ గారు వచ్చినాక ఇక్కడ ఉన్న మా భువనగిరి మాజీ శాసనసభ్యుడు పైలశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఊళ్ళల్లో 100కు 90% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ అన్నీ పూర్తయినాయి. ఇప్పుడు కాదే నిజం, ఇంతకుముందు చాలా మంది అదే చెప్తా ఉన్నారు, ప్రజాప్రతినిధులు అనేటోళ్ళు ఎప్పుడైనా అందుబాటులో ప్రజలకు ఉండాలి. ఇప్పుడు ఇంత ప్రాపగండ జరుగుతోంది, రోజుకు ఒక ఊరికి పోయారు, ఇది ఎల్లంపల్లి నీళ్ళు అని చెప్పేసి ఎమ్మెల్యే అంటున్నాడు. మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఒక రోజు కూడా సపోర్ట్ చేస్తలేడు ఏంటంటారు? మేము ఆయన చేస్తుంది ఈ 4-5 రోజుల కాలంలో ప్రచారం చేసుకుంటాడు. మా నియోజకవర్గం వ్యాప్తంగా ఒలిగొండ మీకు తప్పదే, మీరు ప్రజానాయకులు, మీరు ప్రజల్లో ఉండాలి, మీరు దానికి సంబంధించిన ప్రజాప్రతినిధి కదా. ఆయన కూడా అరే ఇది మా కేసీఆర్ తీసుకొచ్చిన చెప్పి ఆయన గుండె మీద చేసి ఒక శివాలయంలో పోయి అభిషేకం చేసి నీళ్లు చల్లుకోమను, నేను ఎల్లంపల్లి నీళ్ళని అనిల్ కుమార్ రెడ్డిని ఏం చల్లుకుంటాడు ఆయన? ఇది అంటే ఇక చేసిండు 5-6 గంటలు చేసి పని అయితే వేసిండు. ఆయన వేసింది అయితే ఏం లేదు. ఫోటోలు అయితే బాగానే ఉంటాయి, ఫోటోలు బాగుంటాయి. బాగానే ఉంది, మధ్యలో కూడా మంచి అది కూడా కనబరుస్తున్నాడు, ప్రతిభ కూడా బాగానే ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు ఎక్కడ దీనది ఇప్పుడు నెంబర్ 5లోకి వచ్చిండి. భక్తివీర్ మార్క్ తర్వాత ఈయనే ఉంటాడు. నెక్స్ట్ బాగుంది. సరే, ఏదేమైనా కూడా ఇక మనం నీళ్ళ కోసం గోసపడ్డ ప్రాంతం మనం, ఇది ఇంత అద్భుతమైన కళ సాకారం అయిద్దని అనుకున్నామా? ఈ టైంలో నిజంగా కాళేశ్వరం సంబంధించి అంత గొప్ప ప్రాజెక్ట్ కట్టిన కేసీఆర్ కనుక సీఎం ఉంటుంటే ఈ ప్రాజెక్ట్ ఇంకా ఇప్పుడు ఎట్లా ఉండబోయేది? ఇది బ్రహ్మాండంగా గలగల గోదావరి గలగల వాడుతుండేది. ఇవాళ ఈ విధంగా కాదు. చెరువులు ఈ ప్రాంతాన్ని యాదాద్రి జిల్లా సాగుతున్నటువంటి సందర్భంలో చెరువులు కానీ ఒక చిన్న అక్కడక్కడ ఏది గేట్ వాల్ సిస్టమ్ పెట్టి ఇలా అన్ని చెరువులు నెక్స్ట్ 3వసారి గవర్నమెంట్ వచ్చినాక 99% బస్సాపురం రిజర్వాయర్ పూర్తి చేసిండు కేసీఆర్ గారు. చేసిన తర్వాత ఏమనుకుంటు కేసీఆర్, మా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు వీళ్ళు అడిగిర్రు, సార్ చిన్న కాలువలను మనము ఇవి నీళ్ళు వదులుకోవాలన్నా సార్ అంటే, లేదు పెద్ద ప్రాజెక్టు బస్సాపురం రిజర్వాయర్ ఓపెనింగ్ చేసిన తర్వాతనే చిన్నవి వదులుకోవాలని చెప్పి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు అప్పుడున్న మా శాసనసభ్యులకు చెప్పడం జరిగింది. ఇవాళ దురదృష్టం శాతం ఈ ఇచ్చిన 420 హామీలతోటి మోసపోయి ఇస్తున్న మహిళలకు 2,500 అనేక రకాలుగా హామీలు ఇచ్చి హామీలకు మోసపోయి ఇలా తులం బంగారానికి ఆశపడి మహిళలు ఇలా చేయి గుర్తుకు ఓటేస్తే ఇలా నరకం దూస్తురు. ఇవాళ కళ్యాణ లక్ష్మి పెళ్ళి అయినాక ఇవాళ పాపో బాబు పుట్టినాక
ఇలా అది కూడా కళ్యాణ లక్ష్మి చెక్కు వచ్చే సందర్భం లేదు. ఇవన్నీ సారీ ఫర్ ఇంటరప్ట్, ఇవన్నీ చేసినా కూడా ఒక గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే నమ్మిర్రు, మున్సిపల్ ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే నమ్మిర్రు, బై ఎలక్షన్లు వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీనే నమ్ముతుర్రు. మరి ఇవన్నీ ఎందుకు? ఎక్కడ నేను ఏమంటున్నంటే అన్ని ప్రభావాలకు గురి చేసి నేనేమంటున్నా అన్నిటికీ డబ్బుకు విచ్చలవిడిగా డబ్బులు ఎగదల్లి ఇలా ఏమాత్రం చూసినా జనాలు ఏం చేస్తారంటే అరే ఇంకో 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కదా, అరే ఈయనకి వేస్తే కొద్దిగా డెవలప్ అవుతుంది కదా అనే ఒక కొంత పర్సెంట్ తోటి అక్కడక్కడ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పెడతలేడు? గ్రామీణ ప్రాంతాలలో రైతాంగము ఇలా అల్లర్ట్గా ఉంటుంది. నువ్వు రైతు బంధు పెట్టినా ఏది చేసినా ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి 100% బుద్ధి చెప్తుంది. అది 100%. ఎందుకంటే ఇలా రైతులు చాలా అల్లాడిపోతున్నారు, ఇలా మహిళలు కూడా అల్లాడిపోతున్నారు. ఇలా చాలా మంది కాంగ్రెస్కి ఎందుకు వేసిరా ఓటు అనే పరిస్థితికి వచ్చింది. చూద్దాం మరి భవిష్యత్తు ఏం చెప్తుందో. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ప్రాజెక్టుకు సంబంధించిన దాని మీద ఇది అనమాట. ఇది ఇక్కడ నుంచి ఆయన తీసేసి రేపు పొద్దున ఏం చేస్తున్నారో చూసి సరే భవిష్యత్తు అంతా కూడా చూడాలి ప్రజలు. ఎవరికి తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది, ఎవరు తెలంగాణని అభివృద్ధి ప్రదాయినిగా నిలుస్తారు, ఎవరు తెలంగాణని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతారు అనేది ప్రజలు ఒకసారి గట్టిగా ఆలోచించుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఏదేమైనా కూడా వాళ్లకు సంబంధించిన దాని మీద ఉచ్చం నీచం నిజంగా ఎవరు పనిమంతులు, ఎవరు తెలంగాణ ప్రేమ ఉన్నోళ్ళో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.